హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా బాగా యూస్ అవుతుంది. అంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. అది కూడా 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము. ఇక మీ వీలుని బట్టి అయితే ఆ అమౌంట్ పెంచుకోవాలా, లేదు అంటే ఓన్లీ 10 రూపీస్తోనే చేసుకోవాలా, అంటే మీకు అవసరాన్ని బట్టి, అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి కూడా మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. అది 10 కానీ 20, 30, 40, 50, 100 ఈ విధంగా మీ వీలుని బట్టి అయితే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక నేనైతే మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. 10 నుంచి 100 రూపీస్ వరకు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటే టోటల్ 1 ఇయర్కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 30 డేస్ కాబట్టి ముందైతే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసాము అంటే ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం డేస్ అయితే నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకున్నామంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకుంటున్నాము, ఇక ఆ రోజు టిక్ మార్క్ పెట్టేసి మనం సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. ఇక మనం సేవింగ్స్ స్టార్ట్ చేసాము అంటే నాకు తెలిసిన వరకు అయితే ఇక ఓపెన్ చేయడం రానటువంటి ఒక మనీ బ్యాంక్ లాంటిది అయితే తీసుకోవాలండి. ఎందుకు మనీ బ్యాంక్ అనేసి అని చెప్తున్నానంటే మనం పర్సులో పెట్టిన, బాక్స్లో పెట్టినా కానీ అవి మళ్ళీ తీస్తూ ఉంటాము. కొన్నిసార్లు అయితే మనకి ఆ అమౌంట్ బ్యాక్ వస్తుంది, మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇంకా అందుకోసమే ఇక మనమైతే ఓపెన్ చేయడం రాని బాక్స్లో అయితే వేసాము అంటే ఖచ్చితంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇక తీయకుండా అయితే ఉంటుంది కదా, అందుకోసమని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక ఈ విధంగా అయితే 1 మంత్ పాటు కూడా మనం 30 డేస్ అయితే నోట్ చేసుకున్న తర్వాత డైలీ కూడా 10 రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని అయితే. ఇక ఈ విధంగా మనం 10 డేస్కి అయితే 100 రూపీస్ వచ్చిందండి. ఈ విధంగా 1 మంత్కి వచ్చేసి అయితే 300 రూపీస్ వస్తుంది. కాబట్టి 300 ఇంటూ 12 మంత్స్ అంటే 3600 అయితే వస్తుందండి. అంటే మనకి సంవత్సరానికి వచ్చేసి అయితే 3600 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం అనమాట. ఇక ఇది చెప్పాలి అంటే కొంచెం తక్కువ అమౌంటే, కాకపోతే ఈ అమౌంట్ కూడా సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక అటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అందుకోసమే ఆ విధంగానే నేను 10 to 20, 30 ఈ విధంగా అయితే మొత్తం షేర్ చేస్తున్నానండి. ఇక వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అయితే నేను డేస్ మొత్తం అయితే నోట్ చేసి మీతో షేర్ చేయట్లేదు. నార్మల్గా 20 రూపీస్ కూడా డైలీ మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 600 రూపీస్ అయితే అవుతుందండి. ఇక 600 రూపీస్ కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా, అంటే ఓన్లీ 20 రూపీస్ డైలీ సేవింగ్స్ చేసినా కానీ 1 మంత్కి వచ్చేసి 600. ఈ విధంగా 600 ఇంటూ 12 మంత్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి అయితే మనం ఈజీగా అయితే 7200 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటున్నామండి. ఇంకా అందుకోసమే ఎవరైనా వీలుంటే మాత్రం 20 రూపీస్తో కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. 600 ఇంటూ 12 మంత్స్ అనేసి అయితే ఇంకా నెక్స్ట్ మనం 30 రూపీస్, 40, 50, 100 ఇంకా 50 తర్వాత అయితే ఇంకా 60, 70 అలా అయితే ఏం పెంచట్లేదండి. 50 తర్వాత 100 రూపీస్తో అయితే మీతో సేవింగ్స్ అనేది అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా 20 రూపీస్తో సేవింగ్స్ చేస్తే మాత్రం 7200 రూపీస్ అయితే వస్తుంది. ఒకవేళ 30 రూపీస్తో కూడా డైలీ మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి 900 రూపీస్ అయితే వస్తుంది. అంటే 900 రూపీస్ అన్నా కానీ తక్కువ అమౌంట్ అయితే కదా. 900 ఇంటూ 12 మంత్స్ అంటే 1 ఇయర్కి వచ్చేసి అయితే మనం 10,800 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. ఇక ఈ అమౌంట్ కూడా తక్కువ అయితే ఏం కాదు కదా, చిన్న అమౌంట్ కూడా కాదు. ఈ విధంగా కూడా సింపుల్గా అయితే డైలీ కూడా 30 రూపీస్తో సేవింగ్స్ చేసుకొని అయితే మనం 1 ఇయర్కి 10,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి తక్కువ అమౌంటే కాబట్టి ఇంకా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, లేదంటూ పిల్లలు కానీ, ఇంకా లేదు అనుకుంటే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అది వాళ్ళకి ఎంత అమౌంట్ అయినా రానివ్వండి. తక్కువ అమౌంట్ వచ్చినా కానీ ఆ తక్కువలో 10 రూపీస్, 20 ఈ విధంగా అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. ఇక నెక్స్ట్ 40 రూపీస్తో సేవింగ్స్ అండి. ఈ 40 రూపీస్తో కూడా డైలీ మనం 1 మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 400 రూపీస్ అయితే వస్తుంది కదా. ఇక 400 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే 14,400 రూపీస్ అయితే వస్తుందండి 1 ఇయర్కి వచ్చేసి అయితే. ఇక ఈ విధంగా కూడా మనం 40 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్ సేవింగ్స్ అనేది అయితే మీకు అక్కడ క్లియర్గా నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక ఈ విధంగా అయితే మనం ఎంతో కొంత అయితే సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఫ్యూచర్లో యూస్ అవుతుందా లేదంటే పిల్లల కోసమా అనేది కూడా మనం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ని బట్టి, ఆ టైంలో వచ్చే ఖర్చుని బట్టి అయితే మనకి యూస్ అవుతూ ఉంటాయి మనం చేసుకున్న సేవింగ్స్ అయితే. ఇక ఈ విధంగా 50 రూపీస్ కూడా డైలీ సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 1500 రూపీస్ అయితే వస్తుందండి. 1500 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే
1 ఇయర్కి వచ్చేసి 18,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నామండి. ఇక ఈ అమౌంట్ కూడా తక్కువ అయితే కాదు, ఖచ్చితంగా 50 రూపీస్ అంటే డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా 1 ఇయర్కి వచ్చేసి అయితే 18,000 రూపీస్ కాబట్టి ఇంకా ఇది తక్కువ అమౌంట్ కాదు, చాలా వాటికైతే యూస్ చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం అండి. ఇక నేను మెన్షన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, మీ ఇష్టం. 10, 20, 30, 40, 50 ఎంతైనా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇంకా ఇంతకు మించి అయితే ఎక్కువ అయితే ఏం పెంచట్లేదు. డైలీ కూడా 100 రూపీస్ మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 3,000 రూపీస్ అయితే వస్తుందండి. ఇక ఈ 3,000 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే 36,000 రూపీస్ అయితే వస్తుందండి 1 ఇయర్కి వచ్చేసి. ఇక ఈ అమౌంట్ కూడా తక్కువేం కాదు కదా, 36,000 రూపాయలు అంటే. ఇంకా మనం సేవింగ్స్ ఈ విధంగా చేసుకొని అయితే పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం అయితే మనం సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎంత అమౌంట్ చేస్తున్నాము, మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీరు చూసుకొని ఇక 10, 20, 30, 40, 50, 100 లేదు మాకు ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకుంటే ఆ 100 కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్తో కూడా మీరు సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇంకా పిల్లల ఫ్యూచర్ కోసం, మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడానికి. ఇంకా ఈ విధంగా అయితే ఈ సింపుల్ టిప్ అయితే మీతో షేర్ చేశానండి. ఇంకా ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.